భయం, భక్తి, గౌరవం, మర్యాదతోటి ఆయన్ని మెప్పించాలనే ఉద్దేశంతో ఒక భార్య కానీ ఒక భర్త కానీ తన పిల్లలతో కూర్చొని తినే తిండి, ఆహారం, ఆ యొక్క కూర్చునే పద్ధతి, మాట్లాడే పద్ధతి, ప్రతి మాటకు కూడా ప్రతి విషయానికి కూడా పుణ్యఫలాలు లభిస్తాయని అల్హమ్దులిల్లాహ్. దేనికి కూడా ఎవరికి కూడా వృధా అనేది ఉండదు. దేవుడు సృష్టించిన ఈ యొక్క సృష్టిలో పెళ్లి కూడా చేసుకోవాలి, పిల్లల్ని కూడా కనాలి, పని కూడా చేయాలి, మరియు నమాజులు చేయాలి, ఉపవాసం ఉండాలి, ఉపవాసం విడిచిపెట్టాలి, మరియు ఆరాధన చేస్తూ ఉండాలి. ఆరాధనలు నఫిల్ కానీ, సున్నత్ కానీ, ఫరద్ కానీ మరి అనేక రకాలుగా చేస్తూ ఉండటం, విడిచిపెట్టుతూ ఉండటం, మరియు రాత్రులలో లేవటం, నిలబడటం, ఆరాధన చేయటం, మరియు ఇలాంటి అనేక విషయాలు ఇవన్నీ కూడా కలగలిపి కుటుంబ వ్యవహారాలతో పాటు ఆరాధన వ్యవహారాలు ఇవన్నీ కూడా జీవిస్తూ ఉండటమే ఇదే ఒక మానవుడికి దేవుణ్ణి దృష్టిలో పెట్టుకొని జీవించే ప్రతి విషయంలో కూడా ప్రతి దాంట్లో కూడా అనేక రకాల పుణ్యఫలాలు ఉన్నాయని మరి ఖురాన్లో 3వ అధ్యాయం 195వ వాక్యంలో కానీ అనేక విషయాల్లో చెప్పడం జరుగుతుంది. స్త్రీ పురుషులు ఇద్దరికీ కూడా సమాన ప్రతిఫలం ఇవ్వబడుతుంది, ఎవరికీ అన్యాయం జరగదు అని చెప్పడం జరుగుతుంది. ఇక ఇంకొక విషయం, మీ రక్త సంబంధీకులను వివాహం చేసుకోకండి, రక్త సంబంధీకులను వివాహం చేసుకోకండి అని 4వ అధ్యాయం 23వ వాక్యంలో చెప్పడం జరుగుతుంది. మరియు కుటుంబాన్ని పురుషులు నడిపించాలి, పిసినారితనాన్ని చూపించవద్దు, పిసినారితనం చేయకూడదు, అసూయ పడకూడదు. దేవుడు ఒకరికి ఇచ్చి పరీక్షిస్తాడు, ఒకరికి తీసుకొని ప్రసాదిస్తాడు. దేవుడు ఎవరికైనా ఇస్తే ఎవరో ఆపలేరు, దేవుడు ఒకరి నుంచి ఏదైనా ఆపితే ఎవరో వాళ్ళకి ఇవ్వలేరు. అందుకే అల్లా ఇస్తే ఎవరో ఆపలేరు, అల్లా ఆపితే ఎవరో ఇవ్వలేరు. అందుకని అల్లా ఇవ్వలేదని చెప్పి మనం ఎన్ని విగ్రహాలు లేదా ఫోటోలు, సమాధులు, బాబాల దగ్గరికి వెళ్ళినా కూడా, తావీదులు కట్టుకున్నా కూడా ఏం ప్రయోజనం ఉండదు. అల్లా ఆపితే ఎవరు ఇవ్వలేరు, అల్లా ఇస్తే ఎవరు ఆపలేరు. ఇతరుల పట్ల మనం అసూయ పడకూడదు. అల్లా వారిని అలా సృష్టించాడు, అల్లా వారిని అలా పెట్టాడు. ఒకరికి కళ్ళు ఇవ్వాలా వద్దా, చెవులు ఇవ్వాలా వద్దా, ముక్కు ఇవ్వాలా వద్దా, ఆరోగ్యం ఇవ్వాలా వద్దా, లేదా వారి యొక్క ఏ వయసులో వారికి మరణం ఇవ్వాలి, ఎవరిని ధనవంతులుగా చేయాలి, ఎవరిని పేదవారుగా చేయాలి, ఎవరికి సంతానం ఇవ్వాలి, ఎవరికి సంతానాన్ని తీసుకోవాలి, ఎవరికి ఆడపిల్లల్ని మాత్రమే ఇవ్వాలి, ఎవరికి మగపిల్లల్ని మాత్రమే ఇవ్వాలి, ఎవరికి మగ పిల్లల్ని కూడా ఇవ్వాలి, ఎవరిని నాయకులుగా అధికారులుగా చేయాలి, ఎవరిని ప్రజలుగా చేయాలి, ఎవరిని ప్రవక్తలుగా ఎన్నుకోవాలి, మరియు ఎవరిని ఏ ప్రాంతంలో, ఏ దేశంలో, ఏ కలర్లో ఎక్కడ సృష్టింపజేయాలి, తల్లి కడుపులో మరి ఆ యొక్క నీటి బిందువు నుంచి మరియు మాంసపు ముద్ద, రక్తపు ముద్ద, మాంసపు ముద్ద, అవయవాలు మరియు ఆడామగా అనే తేడాలు, ఎవరికి ఎలా పెట్టాలి, ఎవరిని ఎక్కడ ఇవ్వాలి, ఏ స్త్రీకి ఏ తల్లిదండ్రులకు ఎటువంటి పిల్లల్ని ఇవ్వాలి అనేది మొత్తం